of the example that it is given here. So this trial balance is given wrongly. Some items was posted in credit instead of debit, and some are posted in debit instead of credit column. Okay. So this first column indicates the debit amount column, and the second column indicates the credit amount column. See, purchases account related that 2,30,000 was shown in the credit amount column. Okay. So as per the list, this 2,30,000 should be shown in the debit amount column. So this is wrong. So like this, you have to identify this trial balance where the mistakes are, and you rectify it and make it properly, and you are going to prepare another trial balance after correcting. Okay. So some are shown here wrongly. Here sales also, sales should come under the credit amount column, but it is shown in the debit amount column here, 3,70,000. We have to make it to the credit like that. Okay. And returns inwards should be in debit column, but it is shown in the credit column. Outwards also this was wrongly shown. This should be in credit column, but it has been shown in the debit column. Carriage inwards, it is correctly shown. Carriage outwards, it is wrongly shown. It should be in debit column. మీకు ఆ లిస్ట్ పర్ఫెక్ట్గా ఉంటే అది డెబిట్ రిలేటెడా క్రెడిట్ రిలేటెడా అనేది మీకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. సో రెంట్ కరెక్ట్గానే చూపించాడు. కరెక్ట్గా చూపించినా మీరు ట్రయల్ బ్యాలెన్స్లో వేయాలి, కరెక్ట్గా లేకపోయినా కూడా మీరు ట్రయల్ బ్యాలెన్స్లో వేసుకోవాలమ్మా. శాలరీస్ కూడా రాంగ్ చూపించాడు, క్రెడిట్ కాలంలో చూపించాడు. ఇట్ షుడ్ బి ఇన్ ద డెబిట్ కాలం. సో దిస్ ఈస్ రిలేటెడ్ విత్ డెబిట్ కాలం. ఓకే. అండ్ ప్లాంట్ అండ్ మెషినరీ ఇది కరెక్ట్గానే ఇచ్చాడు. ఫర్నిచర్ కరెక్ట్గానే ఇచ్చాడు. డ్రాయింగ్స్ కూడా రాంగ్ ఇచ్చాడు చూడండి. ఇది డ్రాయింగ్స్ అనేది ఇది డెబిట్ కాలంలో రావాలి, యాక్చువల్గా రాంగ్గా ఇచ్చాడు. దాన్ని కూడా మనం రెక్టిఫై చేయాలి. సండి డేటాస్ కరెక్ట్గానే ఇచ్చాడు. క్రెడిటార్స్ కరెక్ట్గానే ఇచ్చాడు. క్యాపిటల్ రాంగ్ ఇచ్చాడు చూడండి. క్యాపిటల్ అనేది ఇది ఎప్పుడు లయబిలిటీ కదా, లయబిలిటీ ఎప్పుడు క్రెడిట్ కాలంలో రావాలి అమౌంట్. సో ఇది 1,64,000 క్రెడిట్ కాలంలో రావాల్సింది డెబిట్ కాలంలో వచ్చింది. క్యాష్ ఎట్ బ్యాంక్ డెబిట్లోనే వస్తుంది, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ క్రెడిట్లో వస్తుంది. సో ఇది కరెక్ట్గానే ఉన్నాయి. సో కరెక్ట్గా ఉన్నాయి, రాంగ్గా ఉన్నాయి. మనం దాన్ని సెట్ చేసి ఏం చేయాలంటే దీన్ని మళ్ళీ ఒక ట్రయల్ బ్యాలెన్స్ లాగా ప్రిపేర్ చేయాలి మీరు. ఓకేనమ్మా. ఒక్కొక్కసారి ఇలా కాలమ్స్ ఇచ్చి ఇస్తాడు, లేదంటే ఒకదాని కింద ఒకటి అన్ని ఇస్తే మీరు సెపరేట్ చేయాల్సి ఉంటుంది డెబిట్ క్రెడిట్. ఓకేనా. ఆల్వేస్ యూ కెనాట్ ఎక్స్పెక్ట్ దట్ లైక్ దిస్ డెబిట్ అండ్ కాలం క్రెడిట్ కాలం ఇలా రాంగ్గా ఇచ్చాడా లేదా అనేది లేదు. అన్ని ఒకదాని కింద ఒకటి అన్ని అమౌంట్స్ ఇక్కడ ఒకటే కాలంలో ఇచ్చేస్తాడు. మీకు డెబిట్ అమౌంట్ క్రెడిట్ అమౌంట్ అని ఇవ్వకపోయినా మీరు 2 కాలమ్స్ కింద క్రియేట్ చేసి సెపరేట్ చేయాలి. ఏది క్రెడిట్లో రావాలో అది క్రెడిట్లో వేసుకోవాలి, ఏది డెబిట్లో రావాలో అది డెబిట్లో వేసుకోవాలి. వేసుకొని లాస్ట్కి వచ్చేసి 2 కాలమ్స్ సమ్అప్ చేయాలి. సమ్అప్ చేస్తే మీకు టోటల్ అమౌంట్ అనేది కరెక్ట్గా రావాలి, 2 ఈక్వల్గా రావాలి. ఓకేనమ్మా. ట్రయల్ బ్యాలెన్స్ అంటే అది. సో ఇది చేసిన తర్వాత మాత్రమే ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ఇవి ప్రిపేర్ చేస్తారు కంపెనీస్. ఓకేనా. సో దీని సొల్యూషన్ ఎలా చేస్తాం చూడండి. దీన్ని లెట్ us go to the format. సో కంపెనీ నేమ్ ఇస్తే కంపెనీ నేమ్ రాయండి, ట్రయల్ బ్యాలెన్స్ ఆఫ్ కంపెనీ నేమ్ అండ్ ఎనీ డేట్ ఇస్తే డేట్ వేసేసేయండి. వేసేసి 3 కాలమ్స్ పెట్టండి. పర్టికులర్స్ డెబిట్ అమౌంట్ కాలం, క్రెడిట్ అమౌంట్ కాలం 2 కాలమ్స్ పెట్టుకొని మీరు ఏం చేస్తారంటే 1 by 1 వాళ్ళు ఎలా సీక్వెన్స్లో ఇచ్చారో ఆ సీక్వెన్స్లోనే వేయండి. మీరేం మార్చొద్దు. ఒక అమౌంట్ మాత్రము ఎందులో రావాలో అందులో వేసుకోండి. ఓకేనా. ఓపెనింగ్ స్టాక్ అనేది డెబిట్లోనే రావాలి. ఇది కరెక్ట్గానే ఇచ్చాడు కాబట్టి కరెక్ట్గానే వేస్తాం. పర్చేజెస్ వచ్చి 2,30,000 డెబిట్ కాలంకి తీసుకొచ్చేసేయండి. సేల్స్ని వచ్చేసి 3,70,000
క్రెడిట్ కాలంలోకి తీసుకెళ్ళండి. నేను 3 ఐటమ్స్ ఒకటేసారి చూపిస్తున్నాను. ఊరికే ఒక్కొక్క ప్రతి దానికి అటు ఇటు వెళ్ళకుండా ఒకసారి చూడండి. ఇక్కడ నేను సెట్ చేసి వేసేస్తున్నాను. ఇది కరెక్ట్ గానే ఇచ్చాడు, కరెక్ట్ గానే వేసేస్తాం. పర్చేస్ అనేది మన క్రెడిట్ లో ఇచ్చాడు, మనం ఇక్కడ తీసుకొచ్చాం. సేల్స్ అనేది డెబిట్ లో ఇచ్చాడు, మనము క్రెడిట్ కాలంలోకి మార్చేసాం. ఓకేనా? ఇలా మార్చుకుంటూ వెళ్ళడమే, మీకు పెద్ద కష్టమేమి లేదు. కాకపోతే ఏంటంటే మీరు కొంచెం జాగ్రత్తగా ఏది దేనికి రిలేట్ అయింది అనేది ఆ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి కదా, అది ఒకసారి చూసుకోండి. క్యారేజ్ ఇన్వర్డ్స్ రిటర్న్ ఇన్వర్డ్స్, రిటర్న్ అవుట్వర్డ్స్, ఇది రివర్స్ లో ఇచ్చాడు. సో రివర్స్ లో వేస్తాం. సో రిటర్న్ ఇన్వర్డ్స్ వచ్చేసి 25,000, రిటర్న్ అవుట్వర్డ్స్ వచ్చేసి 18,000 క్రెడిట్ కాలంలో వేసుకోండి. ఇన్వర్డ్స్ అని అంటే సేల్స్ రిటర్న్స్ అనమాట. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. సేల్స్ రిటర్న్స్ వచ్చేసి ఎప్పుడు డెబిట్ లో వస్తాయి, సేల్స్ వచ్చేసి క్రెడిట్ లో వస్తుంది. ఆపోజిట్ గా వస్తుంది అనమాట రిటర్న్స్. పర్చేజెస్ అనేది డెబిట్ కాలంలో వచ్చినప్పుడు పర్చేజ్ రిటర్న్స్ అనేది ఎప్పుడు క్రెడిట్ కాలంలో వస్తుంది. ఇది ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో మీరు ఇక్కడ రిటర్న్స్ ఇన్వర్డ్స్, రిటర్న్స్ అవుట్వర్డ్స్ కి మీనింగ్ ఏంటి అనేది మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా మీరు చేయగలుగుతారు. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి క్యారేజ్ ఇన్వర్డ్స్, క్యారేజ్ అవుట్వర్డ్స్ ఇచ్చాడు కదా. క్యారేజ్ ఇన్వర్డ్స్ అయినా క్యారేజ్ అవుట్వర్డ్స్ అయినా రెండు ఎక్స్పెన్సెస్. సో కాబట్టి ఇవి రెండు ఒకటే దాంట్లో వస్తాయి, డెబిట్ కాలంలోనే వస్తాయి. రెంట్ ఇది కరెక్ట్ గానే ఇచ్చాడు, డిస్కౌంట్ అలౌడ్ కరెక్ట్ గానే ఇచ్చాడు. ఈ 4 ఐటమ్స్ డెబిట్ కాలంలో వస్తాయి, అది చూస్తాం ఇక్కడ. ఓకేనా? లెట్ us see. అది అలాగే వేస్తాం, అదే సీక్వెన్స్ లో వేస్తాం. క్యారేజ్ ఇన్వర్డ్స్ 8,000, క్యారేజ్ అవుట్వర్డ్స్ 5,000 డెబిట్ కాలంలో వేస్తాం. రెంట్ ఇవి కరెక్ట్ గానే ఇచ్చాడు కాబట్టి డెబిట్ కాలంలోనే 36,000 వేస్తాం. డిస్కౌంట్ అలౌడ్ కూడా కరెక్ట్ గానే ఇచ్చాడు, 4,000 డెబిట్ కాలంలోనే ఇచ్చాడు, మనం డెబిట్ కాలంలోనే వేసుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి సాలరీస్ కదా, ఒకటి తర్వాత ఒకటే వేయండి, మధ్యలో స్కిప్ చేసి వేసుకుంటే మీరు మర్చిపోతారు. ఓకేనా? సాలరీస్ వచ్చేసి 48,000 క్రెడిట్ కాలంలో ఇచ్చాడు చూడండి. సో ఈ అమౌంట్ మనం డెబిట్ కాలంకి మార్చేసేయాలి. ప్లాంట్ అండ్ మెషినరీ కరెక్ట్ గానే ఇచ్చాడు, ఫర్నిచర్ కరెక్ట్ గానే ఇచ్చాడు. ఓకేనా? సో ఇవి 3 మనం డెబిట్ కాలంలో వేస్తాం. మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవచ్చమ్మా, మీరు ఇలా చేసేటప్పుడు ఎక్కువగా డెబిట్ కాలం రిలేటెడ్ ఐటమ్సే ఉంటాయి. సో క్రెడిట్ కాలం రిలేటెడ్ ఐటమ్స్ తక్కువగా ఉంటాయి. సో కాబట్టి మీరు ఎక్కువగా క్రెడిట్ రిలేటెడ్ ఐటమ్స్ మాత్రం మీరు గుర్తుపెట్టుకున్నారంటే డెబిట్ రిలేటెడ్ మిగతా అన్ని డెబిట్ రిలేటెడే అవుతాయి, అవి ఆటోమేటిక్గా డెబిట్ కాలంలో వేసుకోవచ్చు. ఇది ఒక టిప్ అన్నమాట మీకు. ఓకేనా? ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. చూడండి, ఎక్కువగా డెబిట్ రిలేటెడ్ ఐటమ్స్ వచ్చాయి చూడండి. సాలరీస్ ఒకటి మార్చేసాం, ఇవి 2 కరెక్ట్ గానే ఇచ్చాడు, డెబిట్ కాలంలో ఇచ్చాం. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ ఇంకా మనకి ఏం మిగిలాయి, ఫర్నిచర్ వేసేస్తాం కదా. సో డ్రాయింగ్స్ వచ్చేసి ఇది డెబిట్ రిలేటెడ్ అవుతుంది. ఓకేనా? సో ఎప్పుడైనా తీసుకున్న అమౌంట్ పర్సనల్ యూస్ కి తీసుకున్న అమౌంట్స్ ఎప్పుడు డెబిట్ కాలంలోనే వస్తుంది, ఎక్స్పెండిచర్ కిందనే చూపిస్తాం మనం. ఓకేనా? అండ్ సన్రీ డేటాస్ కరెక్ట్ గానే ఇచ్చాడు, 1,20,000. అండ్ సన్రీ క్రెడిటార్స్ 1,75,000, ఇది కూడా కరెక్ట్ గానే ఇచ్చాడు. మనం ఒకటే మార్చేది డ్రాయింగ్స్ ఒకటి 9,000 డెబిట్ కాలం తీసుకొస్తాం. సో ఈ 3 ఐటమ్స్ ఇప్పుడు నేను ఒక్కసారి చూపించేస్తాను మీకు సొల్యూషన్ లో ఎలా రాస్తాం అనేది. సో డ్రాయింగ్స్ అమౌంట్ 9,000 డెబిట్ కాలంలో వేసుకోండి. సన్రీ డేటాస్ ఇది 1,20,000 డెబిట్ కాలం, సన్రీ క్రెడిటార్స్ వచ్చి 1,75,000. ఓకేనా? వేసేసాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకు మిగిలింది ఏంటి, క్యాపిటల్. ఈ క్యాపిటల్ మాత్రం ఇక్కడ రాకూడదు, డెబిట్ కాలంలో రాకూడదు, ఇది క్రెడిట్ కాలంలో రావాలి. లయబిలిటీ ఇది మనకు బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీ సైడ్ వస్తుంది క్యాపిటల్. సో ఇది క్రెడిట్ కాలంలోనే వస్తుంది. ఓకేనమ్మా? క్యాష్ ఎట్ బ్యాంక్ మనకు 25,500 ఎసర్ట్స్ లో వస్తుంది కాబట్టి ఇది డెబిట్ కాలంలోనే వస్తుంది. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ ఇది లయబిలిటీనే, క్రెడిట్ కాలంలోనే వస్తుంది. ఓకేనా? ఇవి 2 కరెక్ట్ గానే ఇచ్చాడు, ఒక క్యాపిటల్ ఒకటి రాంగ్ ఇచ్చాడు. ఇది మార్చేద్దాం. మార్చేస్తే ఇంకా మనకు అన్ని వేసేసుకున్నట్టేనే అవుతాయి. లాస్ట్ కి టోటల్ చేసుకుంటే సరిపోతుంది. క్యాపిటల్ 1,64,000 క్రెడిట్ కాలం తీసుకెళ్ళిపోయాం.
సో ఇవి ఇచ్చినట్టుగా వేసేస్తున్నాం. 25,500 క్యాష్ ఎట్ బ్యాంక్ డెబిట్ కాలంలో, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ క్రెడిట్ కాలంలో వేసుకున్నాం. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే క్యాల్సీ తీసుకోండి. తీసుకొని డెబిట్ కాలం అమౌంట్స్ టోటల్ చేయండి, క్రెడిట్ కాలం అమౌంట్స్ టోటల్ చేయండి. చేస్తే మీకు తెలిసిపోతుంది ఏ టోటల్ ఏంటి అనేది, కరెక్ట్గా ఉందా లేదా అనేది. కెనాట్ ఓపెన్ ద స్పెసిఫైడ్ ఫైల్. ఓకేనమ్మా? సో లెట్ మీ టేక్ దిస్ క్యాల్సీ ఫ్రమ్ ఇయర్ and let me show you the amounts. ఇదే కదా సొల్యూషన్. చూడండి మీరు ఇక్కడ 3,70,000 ఫస్ట్ క్రెడిట్ సైడ్ టోటల్ చేస్తున్నాను. 18,000 ప్లస్ 1,75,000 ప్లస్ 1,64,000 ప్లస్ 15,500. ఓకే, 7,42,500 వచ్చింది. ఇక్కడ టోటల్ వేసేసుకోండి. వేసేసాను నేను ఆల్రెడీ వేసేసాను. క్రెడిట్ కాలం కరెక్ట్గానే వచ్చింది. అండ్ డెబిట్ కాలం చూడండి, డెబిట్ కాలం యాడ్ చేసుకోండి. 32,000 ప్లస్ 2,30,000 ప్లస్ 25,000 ప్లస్ 8,000, 8 ప్లస్ 5 13,000 వేసేస్తున్నా డైరెక్ట్గా నేను. అండ్ 36 ప్లస్ 4 40,000 డైరెక్ట్గా వేసేస్తున్నా, రెండు యాడ్ చేసేసి. మీరు కావాలంటే విడివిడిగా వేసుకోండి. 48,000 ప్లస్ 1,70,000 ప్లస్ 32 lakhs డైరెక్ట్గా వేస్తున్నాను. అండ్ 9,000 ప్లస్ 1,20,000 అంటే 1,29,000 వేసేస్తున్నాను నేను ఇక్కడ డైరెక్ట్గా. ప్లస్ 25,500 7,42,000. ఓకే, టోటల్ రెండుకి ఈక్వల్గా వచ్చింది. ఓకేమ్మా? సో అంతే, అలా చేస్తే ట్రయల్ బ్యాలెన్స్ అనేది కంప్లీట్ అవుతుంది. This is how you are going to do the trial balance. So simple and easy to do this trial balance. Only the thing is you have to identify which item should be shown in the debit amount column and which item should be shown in the credit amount column. If you identify that, it will be very easy to